హాయ్ ఫ్రెండ్స్, క్రాంతి హియర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పబోతున్నాను. అలాగే నా నెక్స్ట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద వీడియో చేయబోతున్నాను. అది కనుక మీరు మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. ప్రపంచంలో అత్యంత మేధావి ఎవరైనా ఉన్నారంటే మనకి టక్కును గుర్తొచ్చే పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇన్ని కనిపెట్టిన ఇతనికి కారు నడపడం రాదు. అలెగ్జాండర్ ద గ్రేట్, నెపోలియన్, ముస్సోలిని అండ్ హిట్లర్ వీళ్ళందరూ అలురోఫోబియాతో బాధపడేవారు. అంటే వీళ్ళకి పిల్లులంటే చాలా భయం. ప్రపంచం మొత్తాన్ని భయపెట్టిన వీళ్ళు ఒక పిల్లికి భయపడుతున్నారు. ఒకే సిట్టింగ్లో ఎక్కువ ఆల్కహాల్ తాగిన ప్రపంచ రికార్డ్ యాండ్రీ ద జెయింట్కి దక్కింది. ఈయన ఒకే సిట్టింగ్లో 156 బీర్స్ తాగాడు. ఈయన మీరు చిన్నప్పుడు డబుల్ డెల్ఫ్లో చూసే ఉంటారు. అమెరికన్ గవర్నమెంట్ దగ్గర కంటే యాపిల్ కంపెనీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది. ఒకసారి చార్లీ చాప్లిన్ ఇమిటేట్ చేసే కాంటెస్ట్ జరిగింది. అందులో మన చార్లీ చాప్లిన్ కూడా పార్టిసిపేట్ చేశాడు. కానీ మ్యాటర్ ఏంటంటే మన చార్లీ చాప్లిన్కి దాంట్లో థర్డ్ ప్లేస్ వచ్చింది. క్రొకోడైల్ తన నాలుకని కదపలేదు, ఏమీ నమ్మలేదు కూడా. మరి ఆహారాన్ని ఎలా డైజెస్ట్ చేస్తాయి అనుకుంటున్నారా? దాని కడుపులో ఉండే డైజెస్టివ్ జ్యూసెస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే అవి ఒక స్టీల్ మేకును కూడా కరిగించగలవు. ఏడవడం ఆరోగ్యానికి మంచిది. మనం ఏడ్చినప్పుడు హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అంతా కంటి నుండి ఫ్లష్ అయిపోతుంది. స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. మనిషి చనిపోయినా కూడా మెదడు 7 నిమిషాల పాటు పనిచేస్తుంది. ఆ 7 నిమిషాల టైంలో మన జ్ఞాపకాలన్నింటినీ ఒక కళ రూపంలో గుర్తు చేసుకుంటుంది. అందుకే మన జీవితంలో కొన్ని తీపి జ్ఞాపకాలు ఉంచుకోవాలి. డొనాల్డ్ డక్ ఈ కార్టూన్ షోని ఫిన్లాండ్లో బ్యాన్ చేశారు. దీనికి కారణం డొనాల్డ్ డక్ ప్యాంట్ వేసుకోపోవడమే. స్నానం చేసినప్పుడు బయట బాడీ ఎలా క్లీన్ అవుతుందో లెమన్ వాటర్ తాగినప్పుడు కూడా లోపల బాడీ అలాగే క్లీన్ అవుతుంది. సో అప్పుడప్పుడు లెమన్ వాటర్ తాగుతూ ఉండండి. మీ మోచే కింద ఉన్న చర్మాన్ని ఎంత లాగినా మీకు నొప్పి అనిపించదు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఫింగర్ ప్రింట్స్ లాగే మన టంగ్ ప్రింట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మనిషి దాదాపు తన జీవితకాలంలో 27,216 కేజీల ఆహారం తీసుకుంటాడు. ఇది 6 ఏనుగులతో సమానం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కువ మంది ఎక్కువ సార్లు పాడిన పాట మీకు తెలుసా? గెస్ చేయండి. ఎస్, 1939లో హిట్లర్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యాడు. ఎంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు భయ్యో. ఒక గుర్రం ఆడదా మగదే అని మనం వాటి పళ్ళను చూసి చెప్పొచ్చు. ఆడగుర్రంకైతే 36, మగ గుర్రంకైతే 40 పళ్ళు ఉంటాయి. ఐస్లాండ్ ఈ దేశంలో 100% పాపులేషన్కి ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ఇలాంటి సౌకర్యం ఉన్న దేశం ప్రపంచంలో ఇదొక్కటే. ఇండియా మార్స్ మిషన్ కంటే గ్రావిటీ అనే హాలీవుడ్ మూవీ తీయడానికైనా ఖర్చు ఎక్కువ. ఇండియా సూపర్ కదా. డిసెంబర్ 16, 1811లో ఒక భారీ భూకంపం వల్ల మిసిసిప్పి రివర్ వెనక్కి ప్రవహించింది. విమానం నడిపేటప్పుడు పైలట్, కో పైలట్ ఒకే రకమైన ఆహారం తినరు. ఎందుకంటే ఒకరికి ఫుడ్ పాయిజన్ అయినా ఇంకొకరు బాగుంటారు కదా. అదే ఒకవేళ ఇద్దరికి ఫుడ్ పాయిజన్ అయితే? మనిషి కన్ను ఒక డిజిటల్ కెమెరా అయితే అది 576 మెగాపిక్సెల్స్ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ బాడీలో ఏమైనా ఆర్గాన్ డ్యామేజ్ అయిందనుకోండి, కడుపులో ఉండే బిడ్డ ఆ ఆర్గాన్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడే స్టెమ్ సెల్స్ని పంపుతుంది. సూపర్ కదా. బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డినో. ఇంతకుముందు ఇతను కోకోకోలా బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాడు. తర్వాత కోకోకోలా ఆ డీల్ని క్యాన్సిల్ చేసింది. దానికి కారణం ఇతను ఒక న్యూస్ కాన్ఫరెన్స్లో పెప్సీ తాగుతూ కనిపించాడు. తేళ్లు ఊపిరి పీల్చకుండా 6 రోజులు ఉండగలవు. ప్రపంచంలో అతి చిన్న యుద్ధం 1896లో బ్రిటన్ మరియు జాంజిబార్ మధ్య జరిగింది. ఆ యుద్ధం కేవలం 40 నిమిషాల్లోనే ముగిసిపోయింది. పెరు దేశంలోని ఒక పట్టణంలో ప్రతి డిసెంబర్ 25 టకానకుయి అనే పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే ఆడ, మగ లేదా పిల్లలకి ఎవరి మీదైనా కోపం, పగ లాంటివి ఉంటే పిడుగుద్దులు గుద్దుకుంటారనమాట. కోపం తీరేదాకా అలా కొట్టుకొని అంతా అయిపోయినాక అందరు కలిసి హ్యాపీగా మందు కొట్టేస్తారు. న్యూ ఇయర్ని ఏ కోపాలు, కక్షలు లేకుండా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారనమాట. ఈ ఏడేదో బాగుంది కదా. మనం బాధలో ఉన్నప్పుడు ఎవరినైనా హక్ చేసుకున్నాం అనుకోండి, మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. సేమ్ ఎఫెక్ట్ మన అమ్మగారితో మాట్లాడితే చాలు. అందుకే మీరు ఎప్పుడైనా బాధలో ఉంటే మీ అమ్మగారితో ఒక 10 మినిట్స్ మాట్లాడండి చాలు. మనం ఎవరికైనా బాగా దగ్గరైనప్పుడు వాళ్ళ టెక్స్ట్ మెసేజ్ చదివేటప్పుడు వాళ్ళ వాయిస్ మన హెడ్లో వినిపిస్తుంది. కావాలంటే ఒకసారి గమనించండి. మీకు తెలుసా, మనిషి తన జీవితకాలంలో 75,000 మైళ్ళు నడుస్తాడంట. ఇది ప్రపంచం అంతా 5 సార్లు తిరిగి వచ్చింది అంత సమానం. ఈ ప్రపంచంలో ఏదైనా పెద్ద జీవి ఉందంటే అది ఖచ్చితంగా తిమింగలమే. దాని నాలుక బరువు ఏనుగు బరువు కంటే ఎక్కువ ఉంటుంది. ద
దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.